హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వచ్చేసి సండేలో అందరూ బిజీగా ఉంటారనమాట. ఈరోజు స్పెషల్స్ అనమాట. సో నేను వచ్చేసి ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ ఏవైనా నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ఫస్ట్గా రావడం అనేది జరుగుతుంది. అందుకనే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈరోజు వచ్చే సండే కదా, అందుకనే కొంచెం లేట్గా లేసామన్నమాట. లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకుందామని చెప్పి సో దోశ పిండి అయితే ముందు చేసుకుని ఉంచుకున్నాం కదా, అందుకని అదైతే తొందరగా అవుతుందని చెప్పి దోశ పిండి అయితే తీసుకున్నాను. దోశ పిండిని కలిపేసి ప్రజెంట్ అయితే టిఫిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టిఫిన్ చేస్తే లంచ్కి అయితే తర్వాత ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని దానికోసము దోశలు అయితే చేశాను. నెక్స్ట్ దోశతో అనమాట పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా చేసుకొని పెట్టుకోలేదన్నమాట ఈసారి, అందుకని ఇప్పుడు పల్లీ చట్నీ ప్రజెంట్ అయితే చేసుకుంటున్నాను. సో పల్లీ చట్నీలోకి అయితే ముందుగా వేపేసి పెట్టిన మిర్చి కూడా యాడ్ చేసుకొని చట్నీ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఈ కూల్ క్లైమేట్లో దోశ తింటే చాలా బాగుంటుంది. సో టిఫిన్ అయితే తినేసామన్నమాట, దోశ అయిపోయింది. నెక్స్ట్ మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, లక్కీ గడికి అయితే స్నానం చేస్తాము. మేము టిఫిన్ చేసినాక వాడి స్నానం అయితే అయిపోయింది. స్నానం అయిపోయినాక వాడికి కూడా కొంచెం సిర్లాక్ పెట్టిస్తే హ్యాపీగా పడుకుంటుంది అనమాట. అందుకని తన కోసం అయితే సిర్లాక్ అయితే కలుపుతున్నాను. వాడు అదే ఇప్పుడు తినిపిస్తాను అనుకో, తినిపించిస్తే ఇంకా తినేసి మళ్ళీ 11 ఈ టైం అప్పుడు పడుకొని లేస్తాడనమాట. సో ఒకవేళ తినకుండా పడుకుని పెట్టిస్తామనుకో, పడుకుని పెట్టిస్తే అప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడు, ఎక్కువ టైం పడుకోడు, ఇంకా తొందరగా లేచిపోతాడు అనమాట. అందుకనే నేను ఫస్ట్గా బాబుకి అయితే స్నానం చేయించాక వాడికి అప్పుడే సిర్లాక్ పెట్టేస్తానమాట. వెంటనే సిర్లాక్ రెడీ చేసి వెంటనే సిర్లాక్ అయితే పెట్టిస్తే ఇంకా తినేసి హ్యాపీగా పడుకుంటాడు. మళ్ళీ మధ్యలో లేవడనమాట, డిస్టర్బింగ్ ఏమి ఉండదని చెప్పి ఇప్పుడైతే మా టిఫిన్స్ అయితే అయిపోయింది కదా, లక్కీకి అయితే సిర్లాక్ కలిపిస్తున్నాను. సో లక్కీని సిర్లాక్ తినిపించాక ఇప్పుడు పడుకున్నాక మా లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తాను. అప్పటి వరకు అయితే ముందు లక్కీకి సిర్లాక్ పెట్టడానికి ఆల్రెడీ సిర్లాక్ అయితే కలిపేసాను. సో ఇది వాడికి సిర్లాక్ పెట్టాలంటే మినిమం ఒక 1 అవర్ పడుతుంది అనమాట. ఇది కొంచెం తినడానికి చాలా అల్లరి చేసి తింటాడు. ఫస్ట్లో తినేసేవాడు, ఇప్పుడేమో అస్సలు తినట్లేదు అనమాట. ఒక స్పూన్కి హాఫ్ అన్ అవర్ పడుతుంది, కొంచెం తింటాడు, అస్సలు సరిగా తినట్లేదు ఇప్పుడు. అందుకే ఇంకా ఇది తిన్నప్పటికి 1 అవర్ అవుతుంది. సో లక్కీ అయితే 1 అవర్ వెళ్ళి కష్టపెట్టి అయితే పట్టేశాను అనమాట సిర్లాక్. సో సిర్లాక్ తినేసి పడుకుని పోయాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి నా వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ రైస్ పెట్టుకుంటే ఫస్ట్ రైస్ అయిపోతే తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోవచ్చని రైస్ ఒక సైడ్ అయితే పెట్టాను. ఫస్ట్ రైస్ అయిపోయినాక తర్వాత నెక్స్ట్ కర్రీ చేసుకోవచ్చని ఇంకో వేరే సైడ్ వచ్చేసి కర్రీకి అయితే తాలింపు పెడుతున్నాను. ఈరోజు అయితే మటన్ తీసుకొచ్చారనమాట. సో మటన్ కోసం అయితే తాలింపు పెట్టాను. అండ్ నాకు మటన్ కూడా వండడం రాదన్నమాట, ఇది ఫస్ట్ టైం అయితే నేను వెళ్తున్నాను. అంటే ఇది కూడా మా అమ్మకి ఇంటికి కాల్ చేసి కనుక్కున్నాను అనమాట, ఎలా వండాలి ఏంటి అనేది. సో తనైతే ఎలా వండాలి ఏంటి అనేది మొత్తం చెప్పినట్టయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా మా అమ్మ ఎలా అయితే చెప్పిందో అలా వండుతున్నాను అనమాట ఈసారి. సో ఇది బాగా వస్తుందో రాదో తెలియదు అనమాట. సేమ్ మా అమ్మ ఎలా చెప్పిందో అలానైతే వండుతున్నాను. మరి అంత పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనేది కూడా తెలియదు, చూడాలి. టేస్ట్ కలర్ స్మెల్ అయితే చాలా బాగుంది. మటన్ నార్మల్గా స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే రావట్లేదు, మంచి స్మెల్ వస్తుంది. అయితే చూడడానికి చాలా బాగుంది, తింటే ఎలా ఉంటుందో తెలియదు అనమాట. ఇంకా ఫైనల్లీ మటన్ కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తాను. ఇదిగోండి ఎలా అయితే వచ్చింది నాకు మటన్ కర్రీ అయితే. సో టేస్ట్ బాగుంది, కొంచెం చూసాను అనమాట, టేస్ట్ కూడా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అనమాట. బిర్యానీ మా హస్బెండ్ చేస్తారు. నేను ఇప్పుడు బిర్యానీ దగ్గరికి వెళ్ళను అనమాట, ఎందుకంటే నాకు బిర్యానీ బాగా రాదనమాట, తనే చేసేస్తారు. సో బిర్యానీ అయితే తను చేస్తారు. నేను ఇంకొక సైడ్ అయితే రసం పెట్టేశాను. రసం కూడా అయిపోయింది అనమాట, రసం కూడా చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అయితే మళ్ళీ కట్ చేసి ఎగ్స్ అయితే ఆమ్లెట్ చేద్దామని రెడీ చేస్తున్నాను. సో మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి మటన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎగ్స్ ఆమ్లెట్ చేస్తున్నారని. ఇది ఎందుకంటే మటన్ అయితే నేను ఒక్కదాన్ని తింటాను, మా ఇంట్లో మా హస్బెండ్ అయితే తినరా, చిన్నప్పటి నుంచి మటన్ అంటే ఇష్టం ఉండదంట, స్మెల్ వస్తుందని.
అందుకనే తను ఇంకా చెప్పడంతో అప్పటికప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ అయితే సరే రెడీ చేసేద్దాము. మరి నైట్కి అయితే చికెన్ తెచ్చుకుంటాను. ప్రజెంట్ అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే చాలంటే సో ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తాను అనమాట. ఇంకా లంచ్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఇలాగా యాజ్ టీజ్గా మళ్ళీ ఈవినింగ్ అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది కదా, నైట్ డిన్నర్ కోసం అయితే మళ్ళీ ప్రిపరేషన్ అనమాట. సో లంచ్ పెట్టుకున్నాను. మళ్ళీ ఒక సైడ్ ఇంకో సైడ్ అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అనమాట అన్నీ కలిపేసి ముందుగా పెట్టుకున్నాను. అంటే కర్రీ కాకుండా ఫ్రై చేద్దామని చెప్పి ముందే కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇది ఇలా ఫస్ట్గా నానబెట్టుకుని పెట్టుకుంటే చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది. అందుకనే ముందుగా సైడ్కి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మళ్ళీ ఇది చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసేస్తాను చికెన్ని. ఈ చికెన్ ఇప్పుడు ఫ్రై చేస్తే తనకైతే చికెన్ ఫ్రై ఉంది. నాకైతే ఆల్రెడీ మార్నింగ్ మటన్ అయితే చేసుకున్నాను కదా, సో మటన్ మధ్యాహ్నం సగం తిన్నాను అనమాట. ఇంకా ఉంది మటన్ నాకు నైట్కి. తను ఒక్కరికని చికెన్ తీసుకున్నారనమాట. ఈ చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు చేసేస్తున్నాను. అందుకని ఇలా 2 కర్రీస్ చేయబడతాయని నేను మటన్ ఎప్పుడు తెమ్మని చెప్పను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మటన్ తెచ్చారనుకో ఇంకా తనకు ఒక కర్రీ నాకు ఒక కర్రీ ఇలా వేరుగా ఉంటుంది. అదే చికెన్ అనుకో ఇద్దరం తింటాం అనమాట కలిసి. మళ్ళీ ఎందుకు వేరేగా నా ఒక్కదానికి మటన్ ఇంకా అది తినలేక ఒక్కదాన్ని తినాలి. అందుకని మటన్ ఎక్కువగా తెప్పించుకున్నాం. ఎప్పుడో రేర్ అనమాట. ఎక్కువ శాతం మేము చికెన్నే ప్రిఫరెన్స్ చేసుకుంటాము, చికెన్ లేదా ఫిష్ అనమాట. సో ఇప్పుడు 3-4 మంత్స్ అవుతుంది మటన్ తిని. అందుకని ఈసారి అయితే మటన్ తీసుకొచ్చారు. అందుకని మరి అనుకోకుండా తెచ్చడంతో అది చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే చికెన్ గార్నిష్ చేసుకుంటున్నాను దగ్గర చికెన్ ఫ్రైకి అనమాట. సో ఈ లోపు అయితే ఫుల్ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది నైట్కి. మేఘాలు అంటే వర్షం ఇంకా రాలేదు, మేఘాలన్నీ వేస్తాయి ఫుల్గా. ఇంకా ఫుల్ ఈ నైట్ కూడా ఫుల్ వర్షం వస్తుంది అనుకుంటా. మరి ఎలా ఉంటుందో చూడాలి ఈ నైట్. ఇంకా చికెన్ ఫ్రై అయితే వచ్చిందనమాట దగ్గరికి. ఈ చికెన్ ఫ్రై అంటేనే తనకు బాగా ఇష్టం. ఎప్పుడు చికెన్ ఫ్రైయే చేయమంటారు. మళ్ళీ చికెన్ కర్రీ చేశాను అనుకో చికెన్ కర్రీ కూడా అంతగా తినరు అనమాట. చికెన్ ఫ్రై అయితేనే తినేస్తారు, చికెన్ కర్రీ అయితే తినరు. అందుకే ఎప్పుడు మేము కర్రీ కూడా ఎక్కువగా చేసుకోము, ఎక్కువగా ఇంట్లో చికెన్ ఫ్రైనే చేస్తామన్నమాట. సో ఇంతేనండి వీడియో అయితే. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి.